నార్మల్గా మాంజా మనకు చైనా మాంజా అని అమ్ముతారు మార్కెట్లలో. దానివల్ల ఏమవుతుంది, నార్మల్గా మనం వెహికల్ నుంచి పోతుంటే ఇక్కడ గొంతుకు తగేస్తుంది. గొంతుకు కట్టేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా గొంతు తెగుతుంది. మనం ఒక 30-40 స్పీడ్ అబవ్ ఉన్నాం అనుకో సివియర్గా ఇంజురీ అవుతుంది. ఇది ఒక్క ఇన్సిడెన్స్ కాదు, ప్రతి సంక్రాంతికి ఎక్కడో ఒక దగ్గర ఒకరు సీరియస్గా ఇంజురీ అయ్యి చనిపోతారు. ఒకవేళ 50 అబవ్ స్పీడ్లో ఉన్నాడంటే ఏమవుతుంది, డీప్గా కట్ అవుతుంది. డీప్గా కట్ అయితే ఇదైతే ఏముందో ఓకల్ కార్డ్ మొత్తం దెబ్బతింటుంది, చనిపోయే సిచ్యువేషన్ కూడా ఉంటుంది. ప్రతి ఇయర్ ప్రతి ఏరియా ఎక్కడో ఒక ఏరియాలో ఎవరో ఒకరు చనిపోతారు. ఇప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి ఏమొచ్చిందంటే చైనా మాంజా అనేది ఏదైతే ఉందో అది మొత్తం బ్యాన్. చైనా మాంజా అమ్మినా వాడినా అమ్మినోని మీద కేసు అవుతుంది. మీరు కూడా వాడకండి. ఇప్పుడు మీ పిల్లగాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ త్రూగా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ దగ్గర పోతున్నాం, కానీ పైసల కోసం అమ్ముతాడు. కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, చనిపోయే స్టేజ్ వరకు వెళ్తుంది. రేపు పొద్దున మీ మదరే ఉండొచ్చు, నువ్వే ఉండొచ్చు, బైక్లో పోతుంటావు. బైక్లో పోతుండగా నీకు కట్ అయితే ఏమవుతాము, స్పాట్లో లైఫ్ అనవసరం ఖరాబ్ అవుతుంది. ఆ చైనా మాంజా వల్ల లైఫ్ ఖరాబ్ అవుతుంది.